కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో కర్ణాటకలో డ్యాంలు కట్టినప్పుడు ఒక్కరోజైనా ప్రశ్నించారా అని నిలదీశారు. ఇప్పుడు ప్లకార్డులు పట్టుకొని ప్రజలను మోసం చేయడానికి డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కన్నీరు కార్చి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే యువకులు రైతులు మోసపోయే పరిస్థితుల్లో లేరు. జూరాల కింద ఉండి పాలమూరు రంగారెడ్డి విషయంలో మోసమే జరిగాయి. ఈరోజు భీమా మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆల్మట్టి నాన్పేట్ డ్యామ్ మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక బార్డర్ కించి జూరాల పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్న చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9.5 సంవత్సరాలలో. భీమా నది మీద కూడా గూడూరు నిన్న పోయొచ్చారు. ఆ గూడూరు మరి వారు నిర్మాణం చేసుకున్నప్పుడు 9.5 సంవత్సరాలు మీరే అధికారాలు ఉంటారు కదా. దాదాపు 18 పల్లెలు దాని కింద ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కదా. ఆ గూడూరుకించి మళ్ళీ భీమా సంగమం వరకు 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు చేసుకుందాము, రైతులకు నీళ్ళు ఇద్దాము అనేటువంటి మినిమం సోయి కూడా ఎవరికి రాలే, ఆలోచనలు రాలే. ఈరోజు పచ్చ జెండాలు వేసుకొని ప్లకార్డులు పట్టుకొని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇంకా ఎంతవరకంటే మోసం చేస్తారు ప్రజల్ని. దాదాపు 8 నెలలకించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక బద్ధంగా ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు భీమా మీద, 3 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు కృష్ణా నది మీద కట్టుకోవడం వల్ల మన నీళ్లు మన నెత్తి మీద ఉంటే